ప్రశ్నించమని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ప్రశ్న ఛానల్ పెట్టుకున్నాడు. సో ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని, మీరు ఆయన రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన ఫస్ట్ ఆయన ఛానల్లో ఉన్న ఎర్లీ వీడియోస్ చూస్తే రావణ్ ఇంత అగ్రెసివ్గా లేడు అని. సో ఆయన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే అగ్రెసివ్ అయ్యాడు. ఏదైనా ఇందులో ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ లీగల్ జ్యుడిషియల్ ప్రాసెస్ను మీరు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. నాకు నిజంగా దానికన్నా ముందు రవిశంకర్ చెప్పండి, మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాకినాడ నేను చాలాసార్లు వెళ్ళి సర్పవరం పోలీస్ స్టేషన్ ఎక్కడుంది, ఈ సర్పవరం పోయి రావాలి. నా మీద కూడా సర్పవరంలోనే కేసు పెట్టారు. అంటే సర్పవరం పోలీస్ స్టేషన్ ఉన్నదే ఈ కేసులు పెట్టారక దానికి ఏదైనా ప్రత్యేకత ఉందో. ఎందుకంటే నేను తూర్పుగోదావరి జిల్లాలో రావణ్ వీడియోలు చూసిన వారు ఈయన ఇంత అగ్రెసివ్గా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ పైన ఇంత అన్యాయంగా మాట్లాడాడు అని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం రావణ్ పై చర్యలు సమర్థిస్తోంది. అంటే ఆయన మాట్లాడిన తీరు వల్లనే ఈ కేసు, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, కార్యకారణ సంబంధం. అంటే రావణ్ ఇలా మాట్లాడాడు కనుక ఆ కేసులు పెట్టారు కనుక కేసులు జస్టిఫైడ్, ఎందుకంటే అలా మాట్లాడాడు కదా అని అనుకుంటున్నారు. కానీ నా కేసు తర్వాత నాకు అర్థమైన సంబంధమే లేదు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశాను. నేను అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, అమర్యాదకరంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడిన ఒక్క సెంటెన్స్ చూపెడితే నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను, టీవీ కెమెరాల ముందు రాను. ఇది ఓపెన్ ఆఫర్. ఈవెన్ టుడే దేర్ ఇస్ అన్ ఆఫర్. అయితే మార్పుడు వీడియోలు పెట్టకండి. మీరు మార్పుడు వీడియోలు పెట్టి ఏఐతో మార్ఫింగ్ చేసి ఇంకా అన్నారని చెప్తే నేను అంగీకరించను. మీరు చూపెట్టండి ఒక్కటి జస్ట్ 1 సెకండ్ వీడియో చాలు నాకు. ఐ విల్ కంప్లీట్లీ క్లోజ్ ది ఛానల్. నేను అసలు యూట్యూబ్ కూడా వదిలేసి ప్రశాంతంగా నేను చెట్లు, మొక్కలు, చెరువులు, కొండలు, గుట్టలు తిరుగుతూ ఆనందంగా ప్రకృతితో, నాకు చాలా ఇష్టం ప్రకృతి అంటే, ఆ జీవితం గడుపుతాను. ఈ జీవితంలో బయటకు వచ్చేస్తాను. సో ఓపెన్ ఆఫర్. అందువల్ల ఇది క్లియర్గా రావణ్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ వల్ల వచ్చిన సమస్య కాదు అది. అందుకే నేను దయచేసి ప్రేక్షకులకు కోరేది, నాగేశ్వర్ అనుభవంతో పోల్చి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటనేది. అందువల్ల ఇప్పుడు నా పైన 3 సంవత్సరాల జైలు శిక్ష కేసు, అది అల్లర్లు సృష్టించామన్న కేసు, కులచిచ్చు పెట్టాలని కేసు, అసలు మామూలుగా పబ్లిక్ ఆర్డర్ను కంప్లీట్ కల్లోలం అయిపోయింది సమాజం అన్న కేసు పెట్టారు. 3 ఏళ్ల జైలు శిక్ష, అసలు నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసు చూశాక నాకు అనిపించింది, మనం ఎలా మాట్లాడామన్న దానిపైన కేసులు ఉండవు, మనం నోరు మూయించాలనుకుంటే కేసులు ఉంటాయి. అది ప్రాక్టికల్. ఇప్పుడు రావణ్ ప్లస్ నాగేశ్వర్ కలిపి చూస్తే అర్థమవుతుంది, ఓన్లీ రావణ్ చూస్తే అర్థం కాదు. ఇక రెండవది, నాపై కూడా ఇలాగే 60 పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారని వచ్చింది వార్త. మొత్తం రాష్ట్రమంతా కేసులు పెట్టండి అని. సిమిలర్ చూడండి, మెథడాలజీ, మాడస్ ఆపరండి కూడా సేమ్ అండ్ సేమ్. అయితే కారణాలు ఏదైనా తర్వాత మీకు 2 పోలీస్ స్టేషన్లోనే పెట్టారు కేసు. అదే సర్పవరం, మళ్ళీ అది కూడా చూడండి. సో ఇప్పుడు రావణ్ పైన కేసు కూడా సర్పవరమే, నాపై కూడా సర్పవరమే. మీకు కేసు సేమ్ ప్లేస్లో పెడుతున్నారు. అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్, ఒకే పోలీస్ స్టేషన్ ఎందుకు కేసులు ఫైల్ అయితే సర్పవరంలోనే, ఇట్ ఎ క్లియర్ ఆర్కెస్ట్రేట్ అని అర్థమవుతుంది కదా. అనేక పోలీసు, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది, ఒకే అంశం పైన మీరు అనేక చోట్ల కేసులు పెట్టి తిప్పకూడదు, వాటన్నిటినీ ఒక్క చోటికే చేర్చాలి అని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో కూడా మీకు గౌరవం ఇవ్వరు. ఇది రెండవది. మూడవది, జ్యుడిషియల్ రెమెడీస్ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కని, దాన్ని జ్యుడిషియల్ రెమెడీస్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే జ్యుడిషియల్ రెమెడీస్ పొందవచ్చు. సో అదొక జ్యుడిషియల్ రెమెడీ అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డిల దయాదాక్షిణ్యాలతో రాలేదు, మోడీ దయాదాక్షిణ్యాలతో రాలేదు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి ఒక హక్కు జ్యుడిషియల్ రెమెడీ. మీరు జ్యుడిషియల్ రెమెడీని కాలరాసే విధంగా ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, కోర్టు బెయిల్ ఇస్తుంది, మళ్ళీ వెంటనే సిమిలర్ ఇష్యూ ఒకటే, మళ్ళీ వేరే నేరం కాదు. పోనీ ఒక చోట వాడు కొట్టాడు, ఒక చోట కారుతో గుద్దాడు, ఇంకో చోట దొంగతనం చేశాడు, ఇంకో చోట మర్డర్ చేశాడు, ఈ 4 వేరు కేసులు అరెస్ట్ చేశారంటే ఒప్పుకుంటాను. కేసులన్నీ ఒకటే కదా, కేసులన్నీ ఒకే. ఆయన మాట్లాడిన మాటల పైన అభ్యంతరం. సో కేసులన్నీ ఒకటే అయినప్పుడు ఒకసారి కోర్టు మీకు బెయిల్ ఇస్తే వెంటనే 2వ కేసులో మళ్ళీ అరెస్ట్.
ఆ రెండవ కేసులో బెయిలిస్తే మూడవ కేసులో మళ్ళీ అరెస్ట్. ప్రకాష్ రాజ్ చెప్తున్నారు కదా 32 కేసులు పెట్టారని ఇప్పుడు నేను రావణ్ పైన విన్నాను. సో ఇన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా యూ మేడ్ మీ హీరో. అంతకుముందు రావణ్ ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు రావణ్ అందరూ ద మోస్ట్ పాపులర్ మ్యాన్ అయిపోయాడు కదా. మీకు యూ మేడ్ మీ నా కమ్యూనిస్ట్ అని మలయాళీలో ఒక ప్లే ఉంది. ఒక అతన్ని కమ్యూనిస్ట్ అని చెప్పి తీసుకెళ్లి విపరీతంగా కొడితే అంతకుముందు ఆయన ఎవరో కమ్యూనిస్ట్ కాదు, ఈ కొట్టడం వల్ల కమ్యూనిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు యూ మేడ్ మీ యూ మేడ్ రావణ్ కదా. ఇప్పుడు రావణ్ అతను తెలంగాణ వారు కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆయన విజయవాడ అతను, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర అతని, హైదరాబాద్లో ఉంటున్నాడు అంతే. సో అందువల్ల మీరు ఇదేదో తెలంగాణ ఆంధ్ర వివాదంగా చూడకండి అనటానికి ఇది ఉదాహరణ కూడా. సో ఇది కూడా ఒక ఇండికేషన్. నాగేశ్వర్ తెలంగాణ వాడని చెప్పి తిట్టారు. రావణ్ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తే కదా. మరి ఆయన మీద ఇప్పుడు మీకు నేను ఇది అందువల్ల ఇది జ్యుడిషియల్ రెమెడీస్ ను కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. నాలుగవది ఏంటంటే నేను ఇదే కూడా చెప్పాను, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఉండే ఒక ప్రాథమిక సూత్రం టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు ఫండమెంటల్ రైట్స్ ను హరించాలి, రైట్ టు లిబర్టీ ద ఫండమెంటల్ రైట్ హరించాలి అంటే అది రీజనబుల్ గ్రౌండ్ అయి ఉండాలి. మీరు ఇచ్చే శిక్ష ప్రపోర్షనల్ గా ఉండాలి. ఈ రెండు కూడా లేదు రావణ్ కేసు. ఫిఫ్త్ది, అసలు ఈ రకమైన ప్రవర్తన సమాజంలో ఎవరు పోషిస్తున్నారు? రాజకీయ నాయకులే ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో బయట ఆవేశాన్ని రెచ్చగొడుతూ, ఉద్రిక్తతను రెచ్చగొడుతూ, భావోద్వేగాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. రెచ్చిపోయినటువంటి సమాజం పైన మీరు కేసులు పెడుతున్నారు. రెచ్చగొట్టిన రాజకీయ నాయకులేమో తప్ప రైట్, రెచ్చిపోయిన సమాజమేమో తప్పంటే ఎట్లా? నాయకుడు రెచ్చగొడితేనే కదా సమాజం రెచ్చిపోతుంది. నాయకులు ఒక్కరే రెచ్చగొడుతున్నారా? నాయకులు తమ పార్టీ కార్యకర్తల్ని, తమ పార్టీ ఐటీ విభాగాన్ని, తమ అభిమాన సైన్యాన్ని ట్రోల్స్ గా మార్చి ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో విశృంఖల విన్యాసాలు చేయిస్తున్నారు. అదంతా నేరం కాదు, కానీ ఒక పౌరుడు ప్రశ్నిస్తే, అభ్యంతరకరంగా మాట్లాడితే నేరం అవుతుంది. పోనీ ఈ నేరంలో కూడా సిమిలారిటీ ఉందా, ఈక్వాలిటీ ఉందా? ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, నా పైన అత్యంత నీచంగా 6 వారాలు, 4 నెలన్నర నుంచి కేసు మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఈవెన్ టుడే మాట్లాడుతున్నారు కదా. టీవీ ఛానల్లో TV5 ABNలో, ముఖ్యంగా ABNలో యాంకర్ ప్రోత్సహిస్తూ కూడా కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష ఒక అవకాశం ఉన్న నేరాలను కూడా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి చేశాడే, మాట్లాడించాడే ఆ టీవీ యాంకరు, నన్ను అనుమతించాడే ఆ టీవీ యజమాని ABN. మరి వీళ్ళ మీద కేసులు ఉండవా? నేను పెడితే 2 ఏళ్ల జైలు శిక్ష. దానికి నాకు వాళ్ళకున్న డబ్బులు లేవు, వాళ్ళకున్నంత సమయం లేదు కనుక పెట్టలేకపోతున్నా. మరి వాళ్ళ మీద సుయోమోటోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టదు? లాది లేదా మీకు? ఆంధ్రప్రదేశ్ పోలీసు లాది లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లాది లేదా? అయ్యా, ABNలో నాగేశ్వర్ పైన ఒక రాజకీయ పార్టీ అధికార కూటమిలో ఒక భాగమైన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి మాట్లాడింది, అతన్ని మాట్లాడించిన యాంకరు, దాన్ని అనుమతించిన యజమాని పలానా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీకు తెలియదా? దానికి 2 ఏళ్ల జైలు శిక్ష మీకు తెలియదా? మరి ఎందుకు కేసులు పెడతలేరు? అంటే మరి రావణ్ కో నీతి మీకో నీత, నాగేశ్వర్ కో నీతి మీకో నీత? దీనికి ప్రశ్న ఉండాలి కదా, ఆన్సరు. మీరు నిజంగానే డిజిటల్ అబ్యూజ్ డిసెంట్ కాదు, నేను ఒప్పుకుంటాను. డిజిటల్ అబ్యూజ్ ఈజ్ నాట్ డిసెంట్. కానీ మరి డిజిటల్ అబ్యూజ్ అనే చేసిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెడతలేరు మీరు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. మీ పార్టీ అధికార ప్రతినిధులే నీచంగా మాట్లాడుతున్నారే, మీరు ఐటీ విభాగాల నుంచే మాట్లాడుతున్నారే, అది నేరం కాదా?